హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వేర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ వాళ్ళకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వేర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ వాళ్ళకు ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి. సరేనండి, అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి, అలాగే. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు. నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు. నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. లాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే బతలే ఈ లోకంలో. షేబాజు పవన్ కళ్యాణ్ సిక్కులేని నా కొరక. అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా. వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా? వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా? వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? లోకేష్ బాబు తిని ఎంత తింటావయ్యా లోకేష్? పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక. నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ గాడి నువ్వు, లోఫర్ గాడి నువ్వు. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే కుక్క TV5 కుక్క కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక. ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది. ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడేందుకు నిన్ను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అంతకంటే లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో. ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని. నువ్వు చూడా మార్కు. నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశ్రీని కుట్టారు. తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. ఎందుకు? బికాజ్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్. నేను పట్టించుకుంటా. నేను ఒంటరి పోరాటం చేస్తా. అందుకనే మీ మీడియా ద్వారా నేను 35 ఏళ్ళ నుంచి మీ మీడియాని ఫేస్ చేస్తున్నా. ఏ రోజు అగ్నిగా ఆత్మాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగ లంచ కొడుకులు అసలే ఈ లోకంలో అని.